హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నైట్ 12 అవుతుంది. మా ఫ్రెండ్ సడన్ గా కాల్ చేశారు, కేఫ్కి వెళ్దాం అన్నాడు. కేఫ్ అంటే ఆ కేఫ్ ఈ కేఫ్ కాదు, డైరెక్ట్ నీలఫర్ కేఫ్కి వెళ్దాం అన్నాడు. సో మేమైతే వెళ్తున్నాం నీలఫర్ కేఫ్కి. నీలఫర్ కేఫ్కి హిమాయత్ నగర్ లో ఉంది. అయితే టైం 12 అవుతుంది, ఫుల్ ఆఫ్ రష్. సో అందరిని చూపిరు ఒకసారి. ఇక్కడ మాకు సీటింగ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. మరి చూద్దాం దొరుకుతుందో లేదో. సో టీ అయితే వచ్చింది. కింద అయితే 80 రూపీస్, పైన అప్రాక్సిమేట్లీ 120 to 150 ఉంటుందట. సో మేము కిందనే తింటున్నాం. రష్ మాత్రం విపరీతంగా ఉన్నారు. సో ఫస్ట్ టైం అయితే నేను టేస్ట్ చేయబోతున్నాను నీలోఫర్ టీ. అంటే వీళ్ళు ముందే వచ్చారు వీళ్ళిద్దరు. ఇది టేస్ట్ చేయాలా? ఓకే. సో ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేయబోతున్నా. ఎలా ఉంది నారా? ఫస్ట్ టైం అయితే టీ టేస్ట్ చేయబోతున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్. కృష్ణ ఎట్లుంది చాయ్? టీ మాత్రం చాలా టేస్టీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఈరోజు మొత్తం నైట్ అవుటే. మన సప్తగిరి వల్లనే అంతా సాధ్యం అవుతుంది. సప్తగిరి ఇడు కృష్ణ, వీళ్ళు అన్ని నీలోఫర్స్ తిరిగారు. ఫస్ట్ టైం వచ్చినాం నేను రావాలి, అంటే కెమెరామ్యాన్ నేను ఫస్ట్ టైం వచ్చినాం. టీ మాత్రం హాసం. వెళ్దాం ఇప్పుడు. నెక్స్ట్ సైడ్ ట్యాంక్ బండ్. చలో ట్యాంక్ బండ్. ఈ అంబేద్కర్ స్టాచ్యూ ఎన్ని ఫీట్స్ ఉంటుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి. అప్రాక్సిమేట్గా నాకైతే తెలియదు. చాలా బాగుంది. చాలా మంది వచ్చారు, ఈరోజు వీకెండ్ కదా, చాలా మంది వచ్చారు. అండ్ ట్యాంక్ బండ్ ఇది. ఈ ప్లేసెస్ నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. చాలా బాగున్నాయి. బర్త్డే పార్టీస్ కానీ, అంటే ఎక్కువ ఫోటో షూట్స్, అంటే ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. ఫొటోస్ చాలామంది ఉన్నారు. వినాయక చవితి కూడా రావాలనిపిస్తుంది. అంటే నిమజ్జనం టైంలో ఇక్కడ చాలా రష్ ఉంటుందంట. ఎందుకంటే నిమజ్జనం చేసే ఈ ట్యాంక్ బండ్లోనే కాబట్టి చాలా రష్ ఉంటుంది అంటున్నారు. మనకు ఆగస్ట్లో ఉంది కదా, ఒకసారి మళ్ళీ ఆగస్ట్లో వచ్చినప్పుడు కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడైతే మేము అన్ని షూట్ చేస్తాం. చూడండి, ఇది ప్రసాద్ ఐమాక్స్. ఆల్రెడీ ఒక మూవీ నడుస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే ఇందులో చాలా మూవీస్ చూసారంట, బట్ నేను చూడలేదు. ఇది కూడా బాగుంది. ఇది మన సచివాలయం. లైటింగ్స్ అయితే చాలా బాగుంది. డే టైంలో ఇంత ఉండదు, అంటే నైట్ టైంలో లైట్ కూడా వస్తున్నారు బ్యాక్ సైడ్. ఇది ఫోటో కాదు, వీడియో. అదే రాహుల్ అంతా కొత్తగా. అరే నాగరాజ్, నెక్స్ట్ సైడ్ పోదాం రా. లెట్స్ గో టు ఓల్డ్ సిటీ. మీకు స్ట్రేట్ ఒక బిల్డింగ్ లాగా అవుపిస్తుంది. ఇది హైదరాబాద్ లోనే టాలెస్ట్ బిల్డింగ్ అంట ఇది. సో ఇది ఎక్కడో మీరు ఒకసారి కామెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా పెద్దగా ఉంది బిల్డింగ్ అయితే. ప్రీ ప్లాన్డ్గా ఎందుకు పోలేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా పోతేనే బాగుంటుంది కాబట్టి ఇట్లా పోతున్నాం. ప్లాన్ వేసుకొని పోతే అంత ఫ్లాప్ అవుతుంది. సో అందుకే ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినా చాలా బాగుంది రైడ్ అయితే. సో మీరు కూడా వెళ్ళే ఉంటారు కదా. ఇప్పుడు చార్మినార్ క్లోజ్ ఉంది, బట్ దగ్గర వెళ్ళడానికైతే ట్రై చేస్తాం. ఇప్పుడైనా డే టైంలో వచ్చినప్పుడు ఏదైనా డ్యాన్స్ కూడా తీయాలని ఉండే, బట్ ఇట్లా వస్తామని అనుకోలేదు. సో ఇప్పుడు దగ్గర వెళ్ళడానికైతే ట్రై చేస్తున్నాం. చార్మినార్ వ్యూ దూరం నుంచి చూస్తాం, మంచిగా ఉంది. ఇక్కడ దగ్గరకైనా దూరంగానే బాగుంది కదా. చూస్తున్నా కదా చార్మినార్. బార్గెట్స్ పెట్టేశారు, అందుకే బయట ఉన్నాం. టైం కూడా 2 అవుతుంది. 2 అయింది కాబట్టి లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్. డే టైంలో
ఇప్పటికైతే అలో లేదు. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, అందరికీ గుడ్ నైట్.